గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ద్వితీయంలో బుధగురులు, చతుర్థంలో శుక్రుడు, తృతీయంలో కేతువు. ఆర్థిక, కుటుంబ, వ్యాపార, వృత్తి మొదలైన అంశాలలో అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. బుధగురుల బలం వల్ల మాటకు విలువ పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ సూచనలు ఇతరులకు ఉపయోగపడతాయి. ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఆలోచనలు వస్తాయి. వ్యాపారంలో స్పష్టతతో పనిచేస్తే లాభాలుంటాయి. శుక్రబలం గృహ సౌఖ్యాన్ని, వాహన సౌకర్యాన్ని ప్రసాదిస్తుంది. సృజనాత్మకతకు అవకాశం లభిస్తుంది. ధైర్యము, సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకునే వీలు కలిగిస్తుంది ఈ శుక్రబలం. ఉద్యోగంలో పనిభారం అనిపించిన పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తే గుర్తింపు ఉంటుంది. ఒత్తిడికి గురి కావద్దు. ప్రయాణాలకు ముందుగా ఏర్పాట్లు పరిశీలించాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆదాయ వ్యయ సంబంధమైన ప్రణాళికల్ని రూపొందించడం అవసరం. ప్రతిభతో భవిష్యత్తును మంచిగా నిర్మించుకునే అవకాశం కనపడుతోంది. అందుకు తగిన ఆలోచన సరళి ఏర్పడుతుంది. వీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువును ధ్యానం చేయటం వల్ల శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? సూర్య దర్శనం శుభప్రదం. ఏవేవి దానం చేయాలంటారు? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయాలి.